వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, గురుకుల 5వ తరగతి రిజల్ట్ జస్ట్ ఈరోజు వచ్చాయి. చాలామంది నన్ను యూట్యూబ్లో వీడియోలు అడుగుతున్నారు, సార్ మాకు సీట్ రాలేదు, మేము ఏం చేయాలి? లేదు, మాకు దూరం వచ్చింది, మా దగ్గర ఉన్న కాలేజీకి మార్పించుకోవచ్చా? అసలు మాకు సీటే రాలేదు, సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్ వస్తుందా? అసలు సెకండ్ థర్డ్ ఫేజ్లు అనేటివి ఉంటావా? ఇలా చాలా రకాల ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. నేను దీనికి సింపుల్గా చెప్తాను. ముందుగా ఏంటంటే, ప్రస్తుతానికైతే మనకి 47,000 పైచిలకు సీట్లు అయితే మనకి గురుకులాలలో ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులకి, ఇది పిల్లలకి తెలియదు కానీ తల్లిదండ్రులకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఏంటంటే, గురుకుల అనగానే ఇక్కడ 5 రకాల సొసైటీలు ఉంటాయి. ఒకటి సోషల్ వెల్ఫేర్, ఓకేనా? సో ఈ సోషల్ వెల్ఫేర్లో వచ్చేసి, అంటే దీన్ని ఎస్సీ గురుకుల అంటారు. రెండోది వచ్చేసి బీసీ వెల్ఫేర్, అంటే ఇవి జ్యోతిబా పూలే సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ గురుకులాలు. సో మూడోది వచ్చేసి టీఎస్ఆర్డబ్ల్యూఎస్, అంటే రెసిడెన్షియల్ గురుకులాలని ఇంకొక తీరు ఉంటాయి, రెసిడెన్షియల్ గురుకులాస్. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్, అంటే ఎస్టీలకు ఉండేటువంటి గురుకులాలు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మైనారిటీ గురుకులాలు. అయితే ప్రస్తుతము మైనారిటీ గురుకులాలకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇక్కడ సీటు డైరెక్ట్గా ఇస్తారు. ఇకపోతే సోషల్ వెల్ఫేర్లో అంటే ఎస్సీ గురుకులాలు కానీ, బీసీ గురుకులాలు, రెసిడెన్షియల్ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు దానికి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీది ఒక ఊరు, ఇది మీ విలేజ్, ఇది మీ విలేజ్కి దగ్గరలో ఎస్సీ గురుకుల ఉంది, మీ విలేజ్కి కొంచెం దూరంలో బీసీ గురుకుల ఉంది, మీ విలేజ్కి వెరీ నియర్లోనే ఎస్టీ గురుకుల ఉంది అని అన్నప్పుడు, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎట్లా ఇవ్వాలంటే, సపోజ్ మీరు బీసీ వాళ్ళు అనుకోండి, మీ క్యాస్ట్ బీసీ అనుకోండి, ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ సేవలలో చేతిలో పెట్టి, ఓకేనా, వాళ్ళు ఏది అప్లై చేస్తే అది మనం తీసుకుంటే తప్పు జరుగుతుంది. అందరికీ అవగాహన ఉండకపోవచ్చు మీ సేవలకు కూడా. మీరు బీసీ అయితే మీకు దూరం ఉన్న పర్లేదు, దీన్నే వెబ్ ఆప్షన్లో ఫస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బీసీలో మీకు 75 సీట్లు ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ 4-5 సీట్లు మాత్రమే ఛాన్స్ ఉంటాయి. 4-5 సీట్లు మాత్రమే ఛాన్స్ ఉంటాయి. 4-5లో సీట్ రాదు, ఇన్నో వస్తుంది. దూరం ఉన్నా కానీ బీసీలు బీసీకే ఆప్షన్ ఫస్ట్ ఇవ్వాలి, ఎస్సీలు ఎస్టీకే ఇవ్వాలి, ఎస్టీలు ఎస్టీకే ఇవ్వాలి. ఇట్లా చేస్తే మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కనుక చేసి మీరు మార్క్ సీట్ వచ్చిందా లేదో చూసుకోండి. సరే, ఇంకో విషయం, ఇది పక్కన పెడితే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు ఏమేం కావాలంటే ఇమీడియట్గా ఫస్ట్ మీకు ఈ నెల 16వ తేదీ వరకు గురుకులాలలో రిపోర్ట్ చేయమని వాళ్ళు మీకు ఫోన్ చేస్తున్నారు. మంగళవారం వరకు మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లలతో పాటుగా ఏమేమి తీసుకెళ్ళండి వాళ్ళ దగ్గరికి అంటే, సో మాకు ఫోన్ రాలేదు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వాళ్ళు కంపల్సరీగా ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఆ స్కూల్లో ఇప్పుడు టీసీ ఇమీడియట్గా ఇవ్వమంటే ఇవ్వరు, ఎందుకంటే ఇంక ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వచ్చే మంగళవారం బుధవారం రోజు మిమ్మల్ని రమ్మంటున్నారు కాబట్టి ఫస్ట్ అట్లీస్ట్ ఆ స్కూల్ నుండి ఒక స్టడీ సర్టిఫికేట్ సంపాదించండి, ఓకేనా? స్టడీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, అంటే స్కూల్ నుండి మీకు రావాల్సినవి టీసీ రావాలి, కానీ టీసీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇవ్వరు, వీలైతే మీరు ఇప్పుడే తీసుకొని పెట్టుకోవచ్చు. టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఈ స్టడీ సర్టిఫికేట్తో పాటు బోనఫైడ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 3 కలిసే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. బోనఫైడ్, స్టడీ, కండక్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు, అది తీసుకోండి స్కూల్ నుండి. ఆ తర్వాత టీసీ తర్వాత వచ్చేసి ఇవి 2 ఎక్కడి నుండి, స్కూల్ నుండి వచ్చేటి పిల్లలకి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే, డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ నుండి తీసుకున్న రిపోర్ట్తో మీరు మీ సేవలో కనుక తీసుకున్నట్టుంటే అక్కడ నుండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ లేకపోయినా ఏం కాదు, టీసీ, స్టడీ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ వేయించుతారు ఎట్లా కాబట్టి. ఇక ఇవన్నీ కామన్గా పిల్లలకు సంబంధించినైతే, ఇప్పుడు పిల్లవాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఆ తర్వాత ఫాదర్ అట్లాగే మదర్ యొక్క ఆధార్ కార్డు. ఇది ఎందుకంటే లోకల్ ఏరియాని గుర్తుపట్టడానికి అడుగుతారు. ఇవి కూడా 2, అంటే అన్ని ఒరిజినల్, తర్వాత జిరాక్స్లు చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ పిల్లల నేమ్ యొక్క ఫాదర్ నేమ్ పైన, మదర్ నేమ్ పైన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టాలి, ఓకేనా? అట్లాగే ఈ పిల్లల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టాలి. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, బేసిక్గా ఇది అవసరం లేదు, కాకపోతే తీసుకొని పెట్టుకుంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు ఒకేసారి
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు కదా, పిల్లలు కూడా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ లోకల్ ఏరియా గుర్తుపెట్టడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్. కామన్గా ఇవి మిమ్మల్ని అయితే అడుగుతాడు. ఇక్కడ నేనేం చెప్పానంటే స్టడీ సర్టిఫికేట్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీ దగ్గర ఉంటే, ఆధార్ కార్డ్ ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాలి. దీనికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు అప్లై చేసుకోండి. ఏదైనా జిరాక్స్ సెంటర్లోకి మీ సేవలోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. ఆ అప్లికేషన్ ఫామ్కి మీరు డీటెయిల్స్ కొన్ని పెట్టాల్సి ఉంటుంది. అవన్నీ పెట్టేసి ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వండి. ఎలక్షన్ మూమెంట్ ఆఫీసర్లు దొరకట్లేదు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు తొందరపోండి. నాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు అని చెప్పేసి ఉన్న డబ్బులని వృధా చేసుకునే తల్లిదండ్రులు మా గురుకులో చాలామంది కనబడతారు. సో అట్లా చేయకండి, డైరెక్ట్గా వెళ్ళండి. ఇకపోతే మీకు ఇంకొకటి కావాల్సిందంటే రేషన్ కార్డు, మీ యొక్క ఫాదర్ పేరుతో ఉన్నటువంటి రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉంటుందో అది. కాబట్టి పిల్లల ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆ తర్వాత ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్స్, రేషన్ కార్డు ఇవన్నీ కూడాను మీరు సిద్ధం చేసుకొని, ఆ తర్వాత పిల్లలవి ఒక 6 ఫోటోలు, తల్లి లేదా తండ్రి అంటే మీ పిల్లల్ని రెగ్యులర్గా ఎవరైతే హాస్టల్కి వెళ్ళి చూస్తారో, ఎవరైతే హాస్టల్ నుండి రెగ్యులర్గా ఇంటికి తీసుకొస్తారో వాళ్ళవి ఒక 4 ఫొటోస్. సపోజ్ ఇప్పుడు ఒక తల్లి ఉంది, వాళ్ళ భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, ఆయన 3 సంవత్సరాలకు రాడు అన్నప్పుడు ఈమె వాళ్ళ తండ్రి ఫోటోలు ఇవ్వడం కంటే ఇంకా ఆ పాపని తీసుకురావడానికి ఎవరు వెళ్తారు? తాత వెళ్తే తాత, బాబాయ్ వెళ్తే బాబాయ్, పిన్ని అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ ఇవ్వాలి. సో పిల్లల ఫోటోలు ఒక 8, నేను 6 చెప్పా, 8 ఫోటోలు, మివి ఒక 4 ఫోటోలు. దీంతోపాటు పిల్లలకి ఒక మెడికల్ సర్టిఫికేట్ కావాలి. కన్ఫ్యూజ్ కాకండి, మెడికల్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గరలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మీ మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. దీనికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, నేను మన యూట్యూబ్లో మీకు లింక్ ఇస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ నింపేసేసి మీ మండలంలో ఉన్న పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళాక మీ పిల్లల్ని పట్టుకొని పోతే ఆ పిల్లల పేర్లు అంటే మళ్ళీ మీ జిరాక్స్లు ఇవన్నీ చూపించాలి డాక్టర్లకి. చూస్తే ఆ మెడికల్ సర్టిఫికేట్ చూసి దాన్ని సంతకం చేసే ముందు పిల్లలకు టెస్టులు చేస్తాడు, ఫ్రీగానే చేస్తాడు. అవన్నీ చేసి అటు తర్వాత మెడికల్ సర్టిఫికేట్ మీద డీటెయిల్స్ రాసి ఇస్తాడు. ఇవి మీరు గురుకుల స్కూల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్క దాన్ని అంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ని మినిమం 5 జిరాక్స్ చేయించుకొని పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇవన్నీ వాళ్ళకి ఒకసారి పోతే మళ్ళీ మీకు రావు, మళ్ళీ మీకు పదే ఇవి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతాడు. అడిగిన ప్రతిసారి స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఆ సార్ని ఇబ్బంది పెట్టి వాళ్ళతో వెతికి పిచ్చే కంటే మీరు ఒక 5, 6 సెట్లు తీసుకొని, నేనైతే 10 సెట్లు తీసుకోమని చెప్తున్నాను చాలామందికి. అర్థమైన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మీ పాప అక్కడ 4, 5, 6, 7 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 7 సంవత్సరాల ఈ సర్టిఫికేట్ 4 సార్లు 5 సార్లు అడుగుతారు. కాబట్టి మీ దగ్గర ఒక సెట్ ఉంది అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఇవన్నీ కామన్గా అవసరం ఉండేటువంటి సర్టిఫికేట్లు, ఇవి మీరు తొందర చూసుకోండి. క్యాస్ట్, ఇన్కమ్ అప్లై చేసుకోవడం ఎలా అంటే మీ సేవకి వెళ్ళండి. మీ సేవకి వెళ్ళేటప్పుడు ముందుగా తల్లి తండ్రిది ఆధార్ కార్డు జిరాక్స్లు ఒరిజినల్, పిల్లల యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఒరిజినల్, స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ పట్టుకొని మీరు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ అప్లికేషన్ ఫామ్లు కొనండి. కొన్న తర్వాత దీనికి ఫొటోస్ కూడా కావాలి. ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్కి ఫోటో, ఇది రెసిడెన్స్కి అవసరం ఉంటుంది. వీటన్నిటిని ఫిలప్ చేసేయండి మీరే తప్పులు లేకుండా. ఆ తర్వాత దాన్ని మీ సేవ సెంటర్ ఆయనకి ఇవ్వండి. ఇస్తే అతను ఆన్లైన్లో డాటా వేసి మళ్ళీ మీకు ఇస్తాడు. ఆ యొక్క డాక్యుమెంట్ను పట్టుకెళ్ళి మీ మండల ఆఫీసులో గిరిదవారు, ఎంఆర్ఓ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో గిరిదవారు ఉంటాడు, అతనితో సంతకాలు చేయించి అక్కడే పెట్టండి ఎంఆర్ఓ ఆఫీసులో. ఒక 10 డేస్ వరకు మళ్ళీ మీకు మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చేస్తాయి. ఆ తర్వాత వీటన్నింటినీ తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్తే ఇమీడియట్గా మిమ్మల్ని ఏ బుధవారమో, మంగళవారమో, సోమవారమో రమ్మన్నారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఈ సర్టిఫికేట్లు ఏవి లేకపోతే ఏమీ ఇబ్బంది పడకండి, టెన్షన్ పడకండి. స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది ఎట్లాగో, ఇది తీసుకోండి. స్కూల్లో నుండి డేట్ ఆఫ్ బర్త్ పాత ఏనుంటే తీసుకోండి. ఆధార్ కార్డులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్లు, ఫొటోస్ ఇవి మాత్రం పట్టుకెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ రాసి ఇవ్వాలి. మేము పలాని డేట్ లోపల టీసీ తీసుకొస్తాము, పలాని డేట్ లోపల క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొస్తామని ఒక లెటర్ రాసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇదంతా దీనికి సంబంధించిన మాట. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన పెద్ద డౌట్లు ఏమీ లేవు. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లం ఎక్కడ వస్తాయంటే, ఇప్పుడు మీ పిల్లలు 4వ తరగతి అయిపోయింది, 5వ తరగతి చదువుతున్నారు. 5వ తరగతి చదువుతున్నప్పుడు మీ పిల్లలు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒకటే స్కూల్లో చదివారా, ఈ 5వ తరగతి లోపు 1, 2, 3 ఇంకెక్కడెక్కడెక్కడైనా చదివారా అనేది చాలా ముఖ్యం. సపోజ్ మీ పిల్లలు ఎక్కడ చదివినా పర్వాలేదు, ప్రతి స్కూల్లో నుండి మీకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి.
అంటే 1, 2 ఒక క్లాస్లో స్కూల్లో చదివారు, అక్కడ నుండి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 3, 4 ఇంకో దగ్గర స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు ఏం సార్ 1, 2 మేము చదివించిన స్కూల్ ఇప్పుడు లేదు అంటే ఆ సంబంధిత హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి వాళ్ళను స్టడీ సర్టిఫికేట్ ఇవ్వమని అడగాలి. ఒకవేళ హెడ్ మాస్టర్ కూడా మీకు ఐడియా లేదు, స్కూల్ దొరుకుతలేదు అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు సంబంధిత ఎంఈఓ మండల కేంద్రంలో ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా స్కూల్లో మా పిల్లాడు చదివాడు, స్టడీ సర్టిఫికేట్ లేదు అని అంటే అప్పుడు ఎంఈఓ రికార్డులు ఓకే చేసి వాళ్ళకు కూడా స్టడీ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. అంతే తప్ప మా అమ్మాయి 5వ తరగతి చదువుతుంది, ఒక 5వ తరగతిని పట్టుకొని పోతా అంటే సీటు ఇవ్వడానికి అక్కడ రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఈ కండిషన్ని మీరు కరెక్ట్గా చూసుకోండి. గురుకులంలో మేము చాలా మందిని మా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మినిమం మనకు అదైతే ఉండాలి. ఇకపోతే సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఊళ్ళో తండ్రి ఏం చేస్తాడు, బాధపడుకుంటూ నా కూతురికి సీట్ రాలేదు, నా కొడుకు సీట్ రాదని నాకు చెప్పగానే ఆ దగ్గరలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, నీకెందుకు నేను ఇప్పిస్తా పా అంటాడు. ఆ రాత్రి పార్టీ జరుగుతుంది, పొద్దున నీకెందుకు నేను ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తా అంటారు. గుర్తుపెట్టుకోండి, సీటు మీకు రాలేదు అంటే ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఎంపీలు ఫోన్ చేసినా గురుకులాలో అవి నడవవు. నేను నిజంగా చెప్తున్నాను. మరి ఏం జరుగుతుందంటే సార్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా అంటే మరి నేను సెకండ్ ఫేజ్ గురించి కూడా మీకు చెప్పాలి, ముందు మీకు అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సపోజ్ ఒక స్కూల్లో 80 సీట్లు ఉన్నాయి అనుకుందాం, ఇందులో 41 సెక్షన్ 41 సెక్షన్. ఇప్పుడు ఇది ఎస్సీ గురుకుల అనుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే తప్పిస్తే, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎవ్వరు సరిదిద్దలేరు. మంచి మార్కులు వచ్చిన పిల్లలు కూడా సీట్ రాకుండా పోతుంది. ఎక్కడ అంటే వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ హాస్టల్స్కే ముందు ఇవ్వాలి, ఎస్సీ గురుకులకి. మీరు బీసీ అయితే బీసీ గురుకులకు ముందు ఇవ్వాలి. అది చూసుకోండి, ఓకేనా? తర్వాత మా పిల్లలకి దూరం వచ్చింది ఎలా అంటే నేను మాట్లాడతాను దీని తర్వాత. ఇప్పుడు మీకు ఎస్సీ గురుకులు అనుకోండి, ఇందులో 40కి 40 నింపేశారు, ఇందులో 40కి 40 ఆల్రెడీ నింపేశారు. కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉండదు, ఉన్న ఈ స్కూల్లో సీట్లు ఖాళీ లేవు. సపోజ్ ఇప్పుడు 1, 2 సీట్లు ఇలా ఒక పిల్లగాడు ఇద్దరు రాలేరు అంటే వాళ్ళకి గురుకుల నచ్చలేదు, ఇప్పుడు రాలేరు, ఇక 2 సీట్లు ఖాళీనాయి. ఈ 2 సీట్లు మీకే వస్తాయా అంటే సపోజ్ మీ అబ్బాయికి ఇప్పుడు 52 మార్కులు వచ్చాయి, రాలేదు. నీలాగా 52 మార్కులు రాని వాళ్ళు కనీసం 500 మంది ఉంటారు. 52 మార్కులు వచ్చి సీట్ రాని వాళ్ళు 500 మంది ఈజీగా ఉంటారు. లేదు సార్ 500 మంది ఉంటారు అనుకోండి, 50 మందే ఉంటారు అనుకోండి, అంటే వీళ్ళకి కూడా 52 మార్కులు వచ్చిన పిల్లలే. ఇప్పుడు ఈ 52 మార్కులలో ఇది ఎస్సీ గురుకుల కాబట్టి ఈ 2 సీట్లకి ఈ టాప్లో ఎస్సీ ఉన్న పిల్లల్ని తీసుకుంటారు. ఒకవేళ 10 మంది ఎస్సీలు ఉన్నారు అనుకోండి, మార్కులు సేమ్ కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఎవరికి ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళని తీసుకుంటారు. ఇలా చాలా రూల్స్ ఉంటాయి ఒక అడ్మిషన్ ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా నడదండి. గురుకుల ఉద్యోగం అనేది ఎంతో కష్టపడి వాళ్ళు టీచర్లు తెచ్చుకుంటారు. కాబట్టి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళ మాటలకి వాళ్ళ ఫోన్లకి వీళ్ళు ఒక అంటే సీట్ రాని వాళ్ళకి సీట్ ఇప్పించి వాళ్ళ ఉద్యోగాన్ని పోగొట్టుకోరు, వాళ్ళు జైల్లో ఏమైనా తిరిగారు. కాబట్టి 80% ఇక్కడ కూడా అలాంటివి జరగవండి. మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి నేను సీట్ ఇప్పిస్తా, ఓకేనా, మీకెందుకు నేను ఉన్నా అని కనుక అంటే అట్లాంటి మాటలను మీరు నమ్మకండి, నమ్మి మోసపోకండి. అట్లాంటి వాళ్ళు 100,000 మంది నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టారు ఇంతవరకు కూడా. 80% అది మీరు నమ్మకండి. ఇకపోతే మాది ఇది విలేజ్ అండి, మాకు చాలా దూరంగా ఉన్న విలేజ్లో సీట్ వచ్చింది, కానీ మాకు దగ్గరలో ఉన్న విలేజ్లో సీట్ కావాలి, చేంజ్ అవుతుందా అంటే ఇప్పుడున్న నిబంధన ప్రకారం అయితే ముందు ఈ స్కూల్లో జాయిన్ అయితే అవ్వాలి. అయితే ఇక్కడ మీకు సీట్ వచ్చింది బీసీ గురుకులనే అయితే మీకు దగ్గరలో ఉన్నది కూడా బీసీ గురుకులనే కావాలి. అట్లా అయినప్పుడు ముందు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి ఒక లెటర్ పెట్టండి. ఏమనంటే ఇక్కడ నుండి ఇక్కడికి దూరం అవుతుంది, ఎందుకు దూరం అవుతుంది, పిల్లలకైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ చదివితే వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటుందా అనేది మీరు క్లియర్గా చెప్పి అక్కడ ఒక లెటర్ పెట్టి తర్వాత ఇక్కడి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి ఈ ప్రిన్సిపల్ని కలిసి ఇక్కడ ముందేమైనా సీట్లు ఖాళీ ఉన్నాయా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈ అనే స్కూల్ మీకు దూరం ముందు వద్దు, దగ్గర ఉన్నటువంటి బీ స్కూల్లో జాయిన్ కావాలి. మరి ఈ గురుకుల కంటే ఈ గురుకుల మీకు దగ్గర ఉంటారంటే కరెక్టే, కానీ ఇక్కడున్న 80 మంది ఆల్రెడీ నిండిపోతే నీ కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతారు వాళ్ళు. అందుకే ముందు ఇక్కడ సీట్ కాలుందా లేదా కనుక్కోవాలి. సీట్ ఇక్కడ ఎస్ అండి, ఒక సీట్ కాలుంది అని అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్తో మాట్లాడి అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటే ఇంకా దీనికి వీళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రీజనల్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు, ఆర్సీఓ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి దూరంగా ఉంది, నేను దగ్గరగా ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా మారద్దు,
సపోజ్ ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు అయినాయి కాబట్టి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వాళ్ళకి జిల్లా మారద్దు, ప్లస్ సేమ్ ఉండాలి, అంటే బీసీకి బీసీ, ఎస్సీకి ఎస్సీ ఉండాలి. ఇట్లాంటి సందర్భంలో మాత్రమే మార్పులు చేరలేక అది ఆర్ఎఫ్సిఓ చేతిలో ఉంటే వాళ్ళు కనుక ఒప్పుకుంటే జరిగే ఛాన్స్ ఉంటుంది తప్ప నేను కంపల్సరీ జరుగుతుంది అంటలేను. మళ్ళీ దీన్ని కూడా నేను చేంజ్ చేస్తా అని చెప్పేసి ఎవరైనా మధ్యవర్తులు వచ్చి 20-30 వేలు పెట్టుకుంటే మీరు పెట్టుకోవచ్చు, మీకు డబ్బులు అంతగా ఉంటే మీరు ఇట్లా ఖర్చు చేసుకోవచ్చు. కానీ నేను వాస్తవాలు చెప్తున్నాను. ఓకే, ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురుకులలో మంచి ఎడ్యుకేషన్ ఉంది. 5వ తరగతి నుండి మొదలు పెడితే 10వ తరగతి వరకు బాగా చదువుతారు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదండి. హ్యాపీగా మీ పిల్లల్ని జాయిన్ చేయండి, బాధపడకండి. గురుకులాన్ని ముందు చీప్గా చూడకండి. ఎందుకంటే ఈరోజు గురుకుల ఎడ్యుకేషన్ ఎంత బాగుందనేది మీరు ఒక 4 స్కూళ్ళను ఎంక్వైరీ చేయండి. ఇంకొక విషయం, మీరు గురుకులాలలో చదివిస్తున్నారు అంటే ఓకేనా, తల్లిదండ్రులకు ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. చాలామంది ఏమనుకుంటారంటే అది మామూలు వాళ్ళు చదివిస్తారు అని అనుకుంటున్నారు. లేదండి, మీరు మంచిగా ఇది గురుకులంలో చదివించండి. ఇప్పుడు గురుకులంలో మీకు సీట్ వచ్చింది అంటే మీ పిల్లడు హ్యాపీగా అక్కడే చదువుతాడు, చదువు బాగా ఉంటుంది, అక్కడ అన్ని దగ్గర స్కిల్స్ నేర్పిస్తారు, పిల్లలు ఎంచక్క బాగా డెవలప్ అవుతూ ఉంటారు. దూరమా దగ్గరని చూడకండి, ముందు పంపండి. ఒకవేళ మీరు టీసీ తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి ఇవ్వండి. ఒకవేళ మీకు జూన్ జూలై వరకు చూడండి, మీకు నచ్చకపోతే మీ పిల్లల్ని తీసుకురండి, తీసుకొచ్చి వేరే స్కూల్లో మీకు ఇష్టమైన స్కూల్లో జాయిన్ చేసుకోండి. అప్పుడు మీరు వదిలిపెట్టిన సీటు ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి 45,000 సీట్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో 40,000 సీట్ల కంటే ఎక్కువ, దాదాపు 500-1000 మాత్రమో జాయిన్ కాకపోతే వాళ్ళకి సెకండ్ ఫేజ్ పెడతారు. అక్కడ కూడా మీ క్యాస్ట్కి సంబంధించి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం అక్కడ సీట్ కాల్ ఉంటేనే వస్తుంది. సో ఇంకా కూడా మీకు డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వ్యక్తికి మేము సమాధానం ఇస్తూ ఉంటాం. ఓకేనా, సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.